నంద్యాల మూలమట్టం ఏసీ కళ్యాణ మండపం 29న లీజ్కు టెండర్. జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈవో వేణునాథ్ రెడ్డి వెల్లడి. నంద్యాల మూలమఠంలో వెలిసిన భీమలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఏసీ కళ్యాణ మండపానికి 3 ఏళ్లకు లీజుకి ఇవ్వడానికి ఈ టెండర్ కమ్ సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వేణునాథ్ రెడ్డి తెలిపారు. ఈ వేలంపాటలో పాల్గొన్న పాటదారుడు ₹1,00,000 డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని దేవాదాయ శాఖ అధికారులకు తెలిపారు. మరిన్ని వివరాలకు షరతులకు సంబంధించి ఆలయ ఈవో గాని భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం కార్యాలయంలో గాని సంప్రదించాలని సూచించారు. ఓం నమః శివాయ. దేవాదాయ ధర్మాదాయ శాఖ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడానికి మూలమఠం నందు వెలిసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం చెందిన ఏసీ కళ్యాణ మండపంను 3 సంవత్సరములకు అనగా 10/8/2025 నుండి 9/8/2028 వరకు కౌలుకు లీజుకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వేలం పాటలో పాల్గొంచిన వారు ₹1,00,000 ముందుగా ధరావత్ చెల్లించి పాటలో పాల్గొనవచ్చును. ఈ వేలం ఈ టెండరు మరియు సీల్ టెండరు, బహిరంగ టెండరు 3 విధాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ టెండర్ సంబంధించిన షెడ్యూల్ను ప్రతిరోజు ఉదయం దేవస్థానం కార్యాలయంలో 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుత కార్యాలయం నంద్యాల పట్టణం బస్టాండ్ దగ్గర సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యాలయం నందు ఈ టెండరు షెడ్యూల్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల వారందరూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల ఈ టెండర్ తీసుకోవాల్సిన కోరుచున్నాము. ఈ యొక్క టెండర్ను 29/7/2020 ఉదయం 11 గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం వద్ద వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వేలంపాట దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు జరుగును. కాబట్టి ఎవరైనా పాటలో పాల్గొంచిన వారు ముందుగా ₹1,00,000 ధరావత్ చెల్లించి పాటలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.